స్కామ్ జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది, రకరకాలుగా చెప్పి డబ్బులు కమ్ముడిపోయిందంటారు. ఏంటి అసలు వాస్తవం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏంటి? సో నాది ప్రాపర్ గుంటూరు డిస్టిక్ అండి. నేను ఎర్రగొండపాలెంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను, ట్రైబల్ వెల్ఫేర్లో. సో ఈరోజు వచ్చిన ఈ ఎలిగేషను చదువు మతానికి రిమార్క్ అండి. ఇది సరస్వతీ దేవిని అవమానించినట్లే. సో ఈరోజు రోడ్డు మీద అదేనా పిల్లలు మమ్మల్ని స్కూల్లో క్లాసులు చెప్తుంటే, సార్ ఈ విధంగా మీరు ఏదో డబ్బులు కట్టి జాబులు తెచ్చుకున్నారంట కదా పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఈరోజు మేము అదేనా సో ఈరోజు ఏదో జాబ్ తీసుకొచ్చుకున్నది మేము ఏదో కష్టపడి పిల్లలకి చదువు నేర్పాలి, పిల్లలు మంచి ప్రయోజనాలు చేయాలని చెప్పి మేము అనుకుంటుంటే ఈరోజు ఇటువంటి ఎలిగేషన్స్ వేసేసి కొత్త ఎలిగేషన్స్ అయినా కాసేపు సిబిఐ అంటారు, కాసేపు కోర్టు అంటారు. కోర్టు ఏమో పద్దాలు క్యాన్సిల్ చేస్తుంది, కొట్టేస్తుంది. అయినా కానీ పద్దాలు దాని గురించే మాట్లాడతారు. అసలు నోటిఫికేషన్ ప్రాపర్గా చదవకుండా ఇలాంటి ఎలిగేషన్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? సో నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఏమి ఇచ్చారు నోటిఫికేషన్లో, ఏ రిజర్వేషన్స్ ఇచ్చారు, హారిజాంటల్ ఏ విధంగా ఉంది, వర్టికల్ ఏ విధంగా ఉంది, దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకొచ్చుకొని మీరు కావాలంటే ఎక్కడికి కూర్చోండి మా ముందు, మేము కూడా మాట్లాడతాం, మేము కూడా చూస్తాము. ఇంత కష్టపడి చదివిన తర్వాత ఈరోజు ఈ విధంగా మీరు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. డిఎస్సి పోస్టులు అనేది డబ్బులు కమ్ముడిపోయింది చెప్పంటారు. నిజంగా డబ్బులు మీరు కొనుక్కున్నారా? డబ్బులు కొనుక్కునే అంత స్తోమత ఉంటుంది. సో డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అంత అవసరం ఏముందండి మాకు? సో డబ్బులు కమ్ముడిపోయే పరిస్థితి మేము లేము. ఆయన మాకు అంత డబ్బులు లేవు. ఆ లేక ఇవన్నీ కష్టపడి మేము ఆయన రాత్రి పగలు మేలుకొని కూర్చొని చదువుకొని సో ఈరోజు మేము డిఎస్సి ర్యాంక్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది మేము.